కుటుంబ సభ్యులకు చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా మా దగ్గర ఉన్నారు, ఇక నుంచి మీ ఇంట్లో భాగం మంచిగా తీసుకోవాలి మీరంతా. ఉదయం సన్మానానికి చేసిన గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మేనేజర్ సార్, అందరూ ఉద్యోగస్తులకు నమస్కారం. రిటైర్మెంట్ నేను రిటైర్డ్ అయ్యి నేను 11 ఏళ్ళు రిటైర్ అయిపోయి. రిటైర్మెంట్ అనేది పోయిన వాళ్ళకి బాధాకరండి, కానీ తప్పదు. ఉద్యోగులతో చేరినాడే రిటైర్మెంట్ ఇచ్చబడుతుంది. నీరజమ్మ నేను 2009 ఎలక్షన్ నుంచి చూస్తున్నాను. నీరజమ్మ చాలా ఒబీడియంట్ వర్కర్. అట్లాగే అమ్మకమ్మ కూడా బాగానే ఉండేది, పాప ఆమెకు అనారోగ్యం పాలించింది. ఇంతకుముందు మహేశ్వర్ అన్నాడు నిజం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఒకటే హై పోస్ట్ కనబడుతుంది, మిగతా పోస్టులు అన్ని రిస్కీ అండ్ ఆల్ ఓరియంటెడ్ విత్ ది పొలిటీషియన్స్. ఎక్కడో ఒక ల్యాబ్ జరుగుతుంటుంది, ఇలా జరుగుతుంది. అమృతమ్మ ఆమెకు ఒకటే భయం ఉండే, నేను రిటైర్మెంట్ అయినాటికి ఆరోగ్యంగా ఉండను అదే బాధపడుతుంది. దేవుడి దేవల్ల ఆమె ఆరోగ్యంగా ఉన్నది, బాగానే మంచి పొజిషన్లో రిటైర్ అవుతున్నది. ఆమెకు భగవంతుడు ఇంతకు సార్ అన్నాడు, ఇంతవరకు మా దగ్గర ఉన్నారు, మీ దగ్గర ఉంటాను. నాకు తెలిసి ఆమెకు కుటుంబ ఇబ్బందులు ఏమి లేవు. అయినను మీరందరూ కొడుకుల నుంచి బుద్ధిమంతులని తాము ఎప్పుడు చెప్పుకుంటుంది. అమ్మ రా, నాకు వాటర్ ఇప్పుడు నా రూమ్కి నా దగ్గరకు వచ్చేసి నా తల్లి లెక్క భావించి అతను ఏ సహాయమైనా చేసేది. నాకు కాళ్ళు లేకుండా నాకు అన్ని విధాలా సపోర్ట్ ఇచ్చింది. ఈ అమ్మకి అమృతమ్మ కూడా నాకు అలాగే సపోర్ట్ ఇచ్చింది. ఆమె ఈరోజు ఆరోగ్యం బాగాలేకుండా రాలేకపోయింది. అలా ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆమె ప్రతిసారి చెప్పేది, ఆమె డ్యూటీలో జాయినప్పుడు వాళ్ళ చిన్న కొడుకు చిన్నగా ఉండేది, ఆరోగ్యం బాగా సంపాదయ్యేది. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు కూడా ఆరోగ్యం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా మీద రిటైర్మెంట్ అవుతున్న అమ్మ, మేము సార్ అంటే మేము అనుకుంటే సార్ అమ్మ అనకుండా అమ్మ కొడుకు అనుకుంటే లేదు సార్ మేము సార్ అంటామని మేము అది 4 సంవత్సరం చిల్లర అవుతున్నాయి. కానీ ఇప్పటిదాకా మేము అమ్మనే చెప్పినాం, ఎప్పుడు ఇప్పటిదాకా రామ్ ఈ అమ్మ ఇట్లా అన్ని చెప్పాలి సార్, మేము చెప్తాం మాకు చెప్తుందమ్మా, నేను ఆ సార్ చెప్పదమ్మా మీ కొడుకుగా మేము ఉన్నాం. ఇవాళ మేము అదే మాట మాట్లాడాలని అందరికీ సంతోషం. ఈ మంచి పని చేశారు, మంచి మొక్క పేరు మంచిగా సంతోషం. గత 28 సంవత్సరాలుగా మన మున్సిపల్ కార్యాలయానికి సేవలు అందించినటువంటి నీరజమ్మ గారు ఈరోజు పదవి విరమణ అంటే కొంచెం బాధాకరమైన విషయమే. నాకు అమ్మతో పరిచయం చాలా తక్కువ. మున్సిపల్ ఆఫీస్కి రాగానే అమ్మ అని ప్రేమగా పలకరించింది. అమ్మ మీరు చాలా కష్టపడ్డారు గత 28 సంవత్సరాలుగా. మీ కేసర జీవితాన్ని మీ కొడుకులు మనమరాలు మీ కోడలతో కలిసి ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. మన మున్సిపల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వహించి మన మున్సిపల్ కార్యాలయ అభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాము. మా మున్సిపల్ సిబ్బందికి ఏ అవసరం ఉన్నా సహాయం అందించడంలో మేము చూస్తాము. ధన్యవాదాలు. చేసినటువంటి మన గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారికి, ఈనాటి మన ముఖ్య అతిథిగా మనం ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో సత్సన్మానులు నీరజమ్మ గారికి, మేనేజర్ గారికి, అలాగే సెక్షన్ హెడ్స్ అందరికీ, ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి కౌన్సిలర్ గారికి, అలాగే మన నీరజమ్మ కుటుంబ సభ్యులు, వార్డ్ ఆఫీసర్స్, కార్యాలయ సిబ్బంది అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభ సాయంత్రం. మన ఇప్పుడు ఇందాక అందరూ కూడా మాట్లాడుకున్నట్టు రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో సాధారణం, సర్వసాధారణం. అది ఎలా రిటైర్ అవుతున్నా అనేది మనము ఎంతమంది వచ్చారో ఇప్పుడు మనం అనుకుంటున్నాము. సో మన పనితనానికి నిదర్శనం చివరి రోజు
ఎవరైతే వచ్చి మన ఆప్యాయంగా రిటైర్మెంట్కు సగనంటారో అది మర్చిపోగా మన పని విధానాన్ని ఈరోజు మనం అందరినీ కూడా చాలామంది మనం చూస్తున్నాము. నీరజమ్మ గారు తన 28 సంవత్సరాలు మన కార్యాలయంలోనే నిర్విరామంగా పనిచేశారు. నాకు చాలా చాలా తక్కువ అనుభవం ఉంది దాంతో వచ్చి 4 నెలలు అవుతుంది కాబట్టి మనకు నేను కూడా వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. వచ్చిన తర్వాత కొన్ని రోజులు తన అనారోగ్య కారణంగా సెలవు పెట్టినప్పటికీ ఇప్పుడు ఇంతకుముందు కూడా ప్రతి ఒక్కరు నాకు గుర్తు చేసేవారు, చాలా సిన్సియర్గా పనిచేసే నీరజమ్మ అని చెప్పేసి నేను కూడా చూశాను. సరే ఇప్పుడే ఈ మాత్రమే రిటైర్మెంట్ ఉందని చెప్పేసి నేను కూడా కొంచెం అనుకోలేదు మన వాళ్ళు చెప్పేవారు. అలాగే ఈరోజు అమృతమ్మాని కూడా ఇంకొకరు కూడా రిటైర్ అవుతున్నారు. తనకు అనారోగ్య కారణాల వల్ల తను రాలేకపోయింది. తను మిగిలిన ఆ అనారోగ్య బాధ నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా నీరజమ్మ గారికి పెద్ద వరం ఏంటంటే ఈ కాలంలో ఆరోగ్యంగా మనం రిటైర్ కావడం కంటే ఇంకొక మించింది ఏం లేదు. తను ఆరోగ్యంగా రిటైర్ అయిపోయింది. ఈ ఆరోగ్యాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. తనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లెక్క కొడుకున్నారు. మీరు మంచిగా చూసుకోవాలి. తనకు మామూలుగా సర్వసాధారణంగా మన కుటుంబాలను చూస్తూనే ఉన్నాము. 3 నెలలు అని చెప్పేసి అలాంటి తేడాలు ఏం లేకుండా చూస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. కానీ మీరు అలాగే చూసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను. గురుతర బాధ్యత మీదే. ఎందుకంటే ఒక అమ్మను చూసుకోవడం కంటే కూడా పిల్లలకు అంతకంటే భాగ్యం అనేది లేదు. నిజానికి దేవుడు ఇచ్చిన వరం. ఎవరు కూడా అది అలాగే భావించినప్పుడు ఎవరు కూడా దూరం చేసుకుంటారు. మన సొసైటీలో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చేసి సామాజిక సంబంధాలను దెబ్బతింటున్నాయి. కానీ సామాజిక సంబంధాలే కుటుంబ వ్యవస్థకు గట్టి పునాది. ఆ పునాదిని మీరు కాపాడాలి, నిలబెట్టాలి. తన శేష జీవితం కూడా ఆరోగ్యంగా తన మనవరాలతో ఆరోగ్యం గడుపుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ తను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 4 మాటలు మా అందరితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందే నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మేనేజర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. స్టాఫ్ అందరికీ, నాతో పనిచేసే ఉద్యోగస్తులకు, వార్డ్ ఆఫీసర్లకు అందరికీ ధన్యవాదాలు. నేను 28 సంవత్సరాల నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాను. అందరూ సహకరించి నేను ఇక్కడ ఉండగలిగాను. నాకు అందరూ ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళతో నేను కలిసి ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. కట్టే బట్టలు ఉన్నాయని యాడ్ చేసుకుంటారు. కలెక్టర్ సార్ అందరు నాణ్యంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఇక్కడ
వల్ల